ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క శనివారం దినములో మార్చి నెల 16వ తేదీ 15వ తేదీ 25వ సంవత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. ఇందిన అనుదిన ఆహారాన్ని మనం భుజించడానికి ప్రభువారు కృప చూపించారు. కాబట్టి ప్రియులారా, రండి, వేగిరమే పరిశుద్ధాత్మ దేవుడు మన కోసము ఏర్పాటు చేసిన ఈ అందిన ఆహారాన్ని భుజిద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి గత జనవరి నుండి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పరమగీతం గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానమని షూలమితి తన ప్రియుణ్ణి గురించి అక్కడ ప్రశంసిస్తోంది. పేరు అనే మాట యేసుక్రీస్తు కలిగిన 101 పేర్లు బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ ఉన్నాయో మనం టూకీగా తెలుసుకుంటూ ఉన్నాం. అంతే. వాటి గురించి వివరించుకోవాలంటే అది సంవత్సర కాలాలు పడుతుంది. కాబట్టి దాని జోలికి మనం పోవడం లేదు. కేవలము ఎక్కడెక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి అనేది మాత్రమే తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు 50 పేర్లు మనం చూసాం. ఇంకొక 51 పేర్లు ఉన్నాయి. ఆది సంభూతుడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో, ఆది కాలంలో ఉన్నవాడు, అనాది కాలంలో ఉన్నవాడు. ఈయన కాలాలని ఈయన సృష్టించాడు. కాలాతీతుడు ఈయన. మనం కాలానుగుణంగా నడుచుకోవాలి. అసలు కాలాలనే సృష్టించింది ఈయన. కాబట్టి ఈయన ఆది సంభూతుడు. ఈయన ఉన్నవాడు, అనువాడు. తర్వాత 51వ పేరు పరిశుద్ధుడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. ఈ లోకంలో ఎవ్వరికి లేని పేరు, గొప్ప పేరు నా క్రీస్తుకుంది. ఆయన పేరే పరిశుద్ధుడు. నిజంగా ఈ పేరు కలిగి ఉండడం అనేది అది ఆషామాషి పని కాదు. నేను చెప్పానుగా, పేరు అనగా క్రీస్తు యొక్క గుణలక్షణాలు అని. ఆయన గుణమే పరిశుద్ధత, ఆయన పరివర్తనే పరిశుద్ధత, ఆయన ప్రవర్తనే పరిశుద్ధత, ఆయన మాటే పరిశుద్ధత, ఆయన నడకే పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనంలో. తరువాత ప్రియులారా, ప్రవక్త 52వ పేరు. ఆయన ఒక ప్రవక్త. అది ఒక పేరు అంతే. చాలామందికి తెలియక యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త అని చెప్తారు. నిజమే, వారికి తెలియదు కదా. ఆయన ఒక ప్రవక్త. లూకాసు వార్త 24వ అధ్యాయం 19వ వచనం, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఒక ప్రవక్త. 53వ పేరు వ్యసనాక్రాంతుడు. ఎవరి కోసం ఆయన వ్యసనాక్రాంతుడుగా మారాడు? యెషయా గ్రంథం 53:3లో, నీ కోసరము నా కోసరము ఆయన వ్యసనాక్రాంతుడుగా మారాడు. 54వ పేరు
నజరేయుడు. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా. నజరేయుడు. చూడండి మత్తయి సువార్త 2:23 ఆయన పేరు నజరేయుడు. నజరేతులో పుట్టాడు కాబట్టి నజరేయుడు అన్నారు. ఆయన బెత్లెహేంలో పుట్టాడు, కానీ వాళ్ళ తండ్రి నజరేతు వాడు కాబట్టి నజరేయుడు అన్నారు. అదే నజరేయుడైన యేసు అంటాడు మళ్ళా మత్తయి సువార్త 21:11. నజరేయుడైన యేసు. మత్తయి సువార్త 21:11. పస్కా. అసలు పస్కా బలే ఆయన. పస్కా, మన పస్కా. 1 కొరింథీ 5:7. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ అక్కడ ప్రస్తావిస్తాడు మన పస్కా. తరువాత నీతి. నీతి అయిన యెహోవా అని పేరు ఆయనకి. నీతి. ఇర్మియా గ్రంథం 23:6. నీతి. అది మనకు నీతి, ఆయన నీతి. తర్వాత 58వ పేరు మంచి కాపరి. యోహాను సువార్త 10:11. మంచి కాపరి. నిజంగా ప్రియులరా, ఆయన కాపురత్వం కింద మనం ఉంటే మనకి ఏ దుష్ట మృగాలు, ఏ క్రూర మృగాలు, ఏ విషపు కాటులు ఏవి కూడా మనల్ని ఏం చేయలేవు. అయితే మనం ఆయన దొడ్డిలో ఉండాలా, ఆయన కాపురత్వంలో ఉండాలా, ఆయన మనకు కాపరిగా ఉండాలా. ఆయన మనకు కాపరిగా ఉండడానికే లోకానికి వచ్చాడు. ఆయన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. నా దొడ్డులోకి రమ్మని ఎప్పుడు ఆయన తలుపులు తీస్తున్నాడు. మనం వెళ్ళలేకున్నాం, మనం ప్రవేశించలేకున్నాం. ప్రవేశించినా మరలా ఇంకొక దొడ్లోకి వెళ్ళిపోతున్నాం. స్థిరత్వం లేని విశ్వాసం. ఆయన కాపురత్వం కింద ఉండాలా, ఆయన దుడ్డుకర్ర కింద ఉండాలా. ఆయన దుడ్డుకర్ర దండము. అందుకే చాలామంది క్రూర మృగాలు పాలైపోతూ ఉన్నారు. చాలామంది సాతాన్ చేతిలో భయంకరంగా చిక్కి చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రభు కాపరి మన కాపరిగా ఉంటే మనకెంత మేలు. మంచి కాపరి. యోహాను సువార్త 10:11. అపోస్తలుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1. పంపబడిన వాడు అని అర్థం. అపోస్తలుడు అంటే పరము నుండి భూమికి పంపబడిన వాడు. 60వ పేరు నిత్య రక్షణకు కారకుడు. అసలు నిత్య రక్షణ నీకు కావాలంటే ఆయనే కారకుడు, నిత్య రక్షకుడు అని. నిత్య రక్షకుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:9. కావున ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 10 పేరుల్లో యేసుక్రీస్తు యొక్క ప్రవర్తన, యేసుక్రీస్తు యొక్క నీతిమత్వం, యేసుక్రీస్తు యొక్క క్యారెక్టర్ మనం తెలుసుకున్నాం. పరిశుద్ధుడు, ప్రవక్త, వ్యసనాక్రాంతుడు, నజరేయుడు, నజరేయుడైన యేసు, పస్కా,
మన నీతి, మంచి కాపరి, అపోస్తులుడు, నిత్య రక్షకుడు, ఈ పేర్లలో పిలువబడ్డాడు నా ప్రభు అయిన క్రీస్తు. కావున ప్రియులరా, దేవుని మంచి కాపురత్వం కింద మనం నివసించి ఆయనలో ఉండి ఆయన కృపను పొందుదుముగాక. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థింతమా రండి. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ గుడ్ డే. దేవుని కృప మీకు తోడై ఉండి నడిపింపబడును గాక. ఆమేన్. స్తోత్రం.